వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ దేశద్రోహానికి పాల్పడింది. ఫోన్ ట్యాపింగ్ అంశంపై గవర్నర్కు బీజేపీ నేతల ఫిర్యాదు. ఫోన్ ట్యాపింగ్ నిజం, ఆధారాలున్నాయి, విచారణ అధికారికి ఎవిడెన్స్ ఇస్తామన్న జూపల్లి. కృష్ణా జలాలు ఏపీకి అక్రమంగా తరలించారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు మనుగడ ఉండదన్న ఉత్తమ్. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా గణేష్ ప్రకటించిన ఏఐసీసీ. ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో దక్కని ఊరట. సిబిఐ విచారణపై స్టేటస్ కో ఇచ్చేందుకు నిరాకరణ. రాధాకిషన్ రావుకు 3వ రోజు కస్టడీలో తీసుకున్న పోలీసులు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్న అధికారులు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ గవర్నర్ను కలిశారు బీజేపీ నేతలు. ఫోన్ ట్యాపింగ్లో సూత్రధారులెవరో తేల్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రతినిధి బృందం గవర్నర్ను కలిసి మెమరాండం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత ప్రభుత్వం అత్యంత దారుణానికి పాల్పడిందని ఈ సందర్భంగా లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల ఫోన్లు, సినీ ప్రముఖుల ఫోన్లు, వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు. విదేశాల నుండి సాఫ్ట్వేర్ తెచ్చి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ప్రజాస్వామ్యంలో ఎక్కడ లేని విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కేవలం పాత్రధారులు అరెస్ట్ అవుతున్నారని, మరి సూత్రధారుల సంగతి బయటకు రావడం లేదని లక్ష్మణ్ అన్నారు. ఆనాడు ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ వల్ల ఏ రకంగా రాజకీయాలకు ఈ యంత్రాంగాన్ని ఉపయోగం చేసుకున్నారో, విదేశాల నుంచి కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ప్రధానమైనటువంటి నగరాల్లో కూడా కేంద్రాలుగా ఏర్పాటు చేసి కొంతమంది టార్గెట్గా కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిపి ఏ రకమైనటువంటి ప్రయోజనాలు రాజకీయంగా పొందిందో గత ప్రభుత్వము, అవన్నీ కూడా అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఆ రకంగా కేవలం ఫోన్ ట్యాపింగ్కే కాకుండా ఉప ఎన్నికలు సంభవించినప్పుడు ఆ రోజు దుబ్బాక కానీ, హుజురాబాద్ కానీ, మునుగోడు కానివ్వండి, ఈ ఎన్నికల్లో డబ్బు ద్వారా గెలవడానికి ఆనాడు అధికార పార్టీగా ఈ పోలీసుల ద్వారానే ఆ డబ్బు మరి పోలీసుల వాహనాల ద్వారా పంపిణీ జరిగినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవి చూస్తూ ఉంటే ఏదో మియా బీబీ రాజీ పడ్డట్టుగా మీరు ఈరోజు మరి ఆనాటి మరి యొక్క మరి బడా నాయకులతో రాజీ పడి ముంగడు కెమెరా ముంగడు తీసుకోవద్దు. నేను ఏం చేద్దాం ఆనాడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
మరో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారని చెప్పారు. కేసీఆర్ అహంకారమే బీఆర్ఎస్ ఇవాల్టి దుస్థితికి కారణమని ఉత్తమ్ అన్నారు. కేసీఆర్ వల్లే 104 సీట్లు ఉన్న బీఆర్ఎస్ 39 సీట్లకు వచ్చిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని బొందబెడతారు. ఈ ఎన్నికల తర్వాత మీ మనుగడే ఉండదు. మరి పొలిటికల్ నర్వస్నెస్సా, డిప్రెషనా, ఫ్రస్ట్రేషనా? ఎవడు లత్కోరు, ఎవడు రండా? ఈ రాష్ట్రాన్ని అమ్మినోడు, కాంట్రాక్టర్లకి, ఈ బ్రోకరేజ్కి కమిషన్ల కోసం అమ్మినోడు రండా, బ్రోకరు, జోకరు. ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈరోజు జనం నిన్ను బొందబెడితే 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డారు. ఆ 39లో మరి ఒక 20-25 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు. ఇప్పుడు కూడా ఈ మాటలేంది? కేసీఆర్ అంత అసలు అవగాహన లేక, నాలెడ్జ్ లేక, కళ్ళు నెత్తికెక్కి ఒక పొగరుబోతు వ్యక్తిని ఇంకోటి చూడలే. ఈ ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని బొందబెడతారు. ఈ ఎన్నికల తర్వాత మీ మనుగడే ఉండదు. మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి జూపల్లి తీవ్ర విమర్శలు చేశారు. ధనిక రాష్ట్రాన్ని కాస్త అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్దేనని విమర్శించారు. 10 ఏళ్లలో ఎన్నో కరువులు వచ్చాయని, కేసీఆర్ ఏనాడైనా రైతుల దగ్గరకు వెళ్లారా అని ప్రశ్నించారు. ఇవాళ కేసీఆర్ రైతుల వద్దకు వెళ్లి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని మండిపడ్డారు. ఏనాడు రైతులకు పంట నష్టం ఇవ్వలేదన్న ఆయన కరువుకు పరిహారం కూడా ఇవ్వలేదని తెలిపారు. మా ప్రభుత్వం 4 మాసాలు, మీ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు పరిపాలన చేసింది. మరి నిజంగా మీరు కేసీఆర్ చవట దద్దమ్మ కాకపోతే ఇలాంటి లఫూటు మాటలు మాట్లాడుకుంటూ ధనిక రాష్ట్రాన్ని నీకు అప్పచెప్తే అధికంగా వచ్చినటువంటి ఆదాయం, హైదరాబాద్ నగరం ద్వారా అధికంగా వచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయల ఆదాయం, ఇన్ని చేసి వచ్చిన తర్వాత కూడా 8 లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ అప్పు చేసి, నీవు గొప్ప మేధావి, 80,000 పుస్తకాలు చదివినాడో, గొప్ప తెలివితోడు ఉన్నాడో, మరి ఇలా ఉల్టా పల్టా హామీలను మాట్లాడుతూ ఉన్నావు. అంటే నువ్వు మేధావి అనే నోరుంది కానీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే మాకు రాక కాదు, సంస్కారం అడ్డొస్తూ ఉంది. నీవు మాట్లాడుతావు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తూ ఉంది. అన్ని బేకూఫ్ మాటలు మాట్లాడుకుంటూ, తలతోక లేకుండా మాట్లాడుకుంటూ, ఉల్టా చోర్ కోత్వాల్ గుడ్ అంటే విధంగా మాట్లాడుతున్నావు. నువ్వు 10 సంవత్సరాలు ఇవాళ ఎందుకు కరీంనగర్ రైతుల పొలాలకు చూడడానికి పోయినావు? 10 సంవత్సరాలు ఎందుకు పోలే? ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. చనిపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగ చేసిందని విమర్శించారు. కేసీఆర్ను తిట్టడం ద్వారా రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులను కాపాడాలి, వారిలో ధైర్యం నింపాలన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 13 పథకాలు అమలు చేస్తామన్నారని, ఇప్పటికీ రైతులకు రుణమాఫీ చేయలేదని హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నానా ఇబ్బందులు పెట్టావు. కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది వడ్లు పండిస్తే కాంగ్రెస్ హయాంలో రైతులకు పుట్టెడు కష్టాలు మిగిలినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి రైతుల్ని కాపాడాలి. రాజకీయాలు పక్కన పెట్టండి. ఎలక్షన్లు వచ్చినాయి, కోడ్ వచ్చినాయని మీరు తప్పించుకోవాలని చూస్తే రైతులు మిమ్మల్ని క్షమించరు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పనికి మాలిన మాటలు బంద్ చేయండి, చిల్లర రాజకీయాలు మానండి, ఎండిన పంటలకు సహాయం చేయండి అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎంతసేపు కేసీఆర్ ను తిట్టడం ద్వారానో, బీఆర్ఎస్ పార్టీ మీద బూద జల్లడం ద్వారానో ఈ రాష్ట్ర ప్రజల దృష్టి మరలుస్తామంటే అది అయ్యే పని కాదు. మేము ఒకటే అడుగుతున్నాం, మమ్మల్ని ఎందుకన్నా తిట్టండి, ఓకే, కానీ రైతుల్ని కాపాడండి, రైతుల దుఃఖాన్ని తీర్చండి, రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి,
రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అరే మీరు ఒక్కటన్నా చేసిందా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, 13 హామీలు అమలు చేస్తామన్నారు. రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేదు. డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 4 నెలలైనా ఇలా రైతులకు రుణమాఫీ జరగలేదు. బ్యాంకులో వచ్చి ఊర్ల మీద పడుతున్నారు, లీగల్ నోటీసులు ఇస్తున్నారు. బ్యాంక్ అధికారులు ఇలా రైతులని నానా ఇబ్బందులు పెడతా ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. రుణమాఫీ ఎగబెట్టిండ్రు, వడ్లకు మక్కలకు 500 బోనస్ అని మోసం చేసిండ్రు. రైతు బంధు 15,000 ఇస్తామని దగా చేసిండ్రు. కౌలు రైతులకు 15,000 ఇస్తామని మాట తప్పిండ్రు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్. సిరిసిల్లలో రైతు దీక్షలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రైతులకు ఎకరాకు 25,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని, యాసంగి పంట మద్దతు ధరకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి మాట్లాడుతుంటే తెలివి ఉండి మాట్లాడుతుండ్రా, తెలివి తక్కువతనంతో మాట్లాడుతుండ్రా అర్థమైతలేదు. మన జిల్లా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడతాడు. ఆయన అంటాడు వర్షాలు పడకపోతే కూడా మమ్మల్నే తిడతారా అని మాట్లాడుతుండు శ్రీధర్ బాబు. వర్షాలు పడలేదా? శ్రీధర్ బాబు గారు ఎక్కువ కాలం కాలే, పోయిన సంవత్సరం వర్షకాలంలో మొత్తం రాష్ట్రంలో 14% సాధారణం కంటే 14% ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఎవరో కాదు, ఇదే శ్రీధర్ బాబు గారు మంతిన్లో ఎక్కువ వర్షపాతం పడి కొన్ని చోట పంటలు మునిగిపోతే ఈయననే తిరిగిండు ఆ రోజు వర్షకాలంలో. తిరిగి పంటలు నష్టపోయిన వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని ఇదే శ్రీధర్ బాబు మాట్లాడిండు. ఇలా అదే శ్రీధర్ బాబు ఏమంటాడు, ఆ రోజు ఎక్కువ వర్షాలు పడ్డాయి, పంటలు మునిగినాయని లొల్లి పెట్టిన శ్రీధర్ బాబు గారు ఇవాళ మాట్లాడుతున్నాడు వర్షాలు పడపోతే మమ్మల్ని తిడతారా, కరువు వస్తే మమ్మల్ని తిడతారా అని మాట్లాడుతున్నాడు. నిన్న సార్ ఒక మాట చెప్పిండు కేసీఆర్, ఇది నిజంగా చెప్తున్నాం మేము, ఏదో రాజకీయం కోసం కాదు, ఇది కాలం. చాలా మంది రైతులు కాకపోతే ఏంటంటే ఊళ్ళల్లో కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు తేలుగుట్టిన దొంగలకి చెప్పుకోలేక బాధపడతారు బయటికి. ఏదో అందం అంటే బాధ, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పుకోకపోతే మానం పోతుంది. గట్లున్నది కథ. ఏం చేయాలి పాపం, ఆశ పడ్డరు, ఓటేసిండు. ఓటేసినాక ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సావు కబురు చల్లగా చెప్తాను, ఓ ఎలక్షన్ కోడ్ వచ్చింది, పాలన మా చేతుల్లో లేదు, ఏం చేయాలి అంటుండు. ఎవడన్నా ముఖ్యమంత్రి పాలన నా చేతుల్లో లేదని చెప్తాడా? ప్రపంచంలో ఎక్కడన్నా ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ముఖ్యమంత్రి నువ్వే. నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు స్పష్టంగా చెప్పు. 500 బోనస్ విషయం అడిగితే అది బోగస్ ముచ్చటనా నిజమా అని ఇవాళ మేము అడిగితే ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్పి ఇవాళ కుంటి సాకులు చెప్తున్నావు. ఎలక్షన్ కోడ్ రాకముందే మేము అడిగినాం, నీకు చిత్తశుద్ధి ఉంటే జీవోది అన్నాం, కానీ నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేసినావు. ఇవాళ ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాయండి. చాలా మంది రైతులు కాకపోతే ఏంటంటే ఊళ్ళల్లో కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు తేలుగుట్టిన దొంగలకి చెప్పుకోలేక బాధపడతారు బయటికి. ఏదో అందం అంటే బాధ, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పుకోకపోతే మానం పోతుంది. జనగామ జిల్లా పాలకుర్తిలో బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పేరు మార్చే ఆలోచన చేస్తున్నామని అన్నారు. మళ్లీ టీఆర్ఎస్గా మార్చేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత పార్టీకి పెద్దగా కలిసి రావడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ పేరు మార్పుపై ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమైందని ఈ సందర్భంగా తెలియజేశారు. బీఆర్ఎస్ పేరుతో ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని స్వయంగా క్షేత్రస్థాయి లీడర్లు అధిష్టానం వద్ద మొరపెట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ ప్రజల మద్దతు ఉంటది, కేసుల పాలైతే అవుతుంది. నేను మూడు సార్లు జైల్లో పోయినా ప్రజల కోసం. మహారాష్ట్ర 10 రోజులు పోలీసులు కొట్టి జైలు లేదు.
అనంతపూర్లో జైలు తోలిరు, వరంగల్లో జక్రుద్దీన్ ల్యాండ్ మీద తోలిరు. ప్రజల కోసం పోరాటం చేస్తే జైలు పోయినా మళ్ళా బెదిరిస్తారు, నేను ఎల్లలో ఇరికిస్తామని. ఇరికి పోయడానికి సిద్ధంగా ఉన్నాం. మనం తప్పు చేయలే, 40 ఏళ్ళ నుంచి ఒక మచ్చలేదు. కావాలని బెదిరిస్తాం తప్పు. నేను ఒక్కటే ప్రజలందరి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్న పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు, మళ్ళా ఎన్నికలు వేస్తే ఇక్కడి నుంచి పోరాటం చేసేందుకే సిద్ధంగా ఉంటాం. ఇది ఏం పెద్ద ఆధారపడకుండా ఇటుపోతాడు అటుపోతాడని కూడా ప్రచారం చేస్తాను. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ మారుతామని చూస్తాను అనుకో, అదే టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడదాం. దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి. ప్రజల మద్దతు ఉంటుంది. కేసుల పాలైతే అవుతుంది. నేను మూడు సార్లు జైల్లో పోయినా ప్రజల కోసం. మహారాష్ట్ర 10 రోజులు. వివేక హత్య కేసులో సీబీఐ కొంత వేగంగా పనిచేస్తోందని అంగీకరిస్తున్నట్లు వైఎస్ వివేక కుమార్తె సునీత అన్నారు. దస్తగిరి అంశం తన పరిధిలోకి కాదని తెలిపారు. దస్తగిరి చెప్పిన అంశాలపై నిరూపించాల్సిన బాధ్యత సీబీఐపై ఉందన్నారు. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ చెబుతోందని చెప్పారు. జగన్ అసెంబ్లీలో ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వడం, తమ కుటుంబంలోని వారే హత్య చేశారనే విషయాన్ని తాను మొదట నమ్మలేదన్నారు. వారిని నమ్మడం తాను చేసిన పొరపాటని సునీత అన్నారు. వాళ్ళు చట్టసభల్లో ఉండకూడదు. చట్టసభల్లో ఉండి పోలీసును కంట్రోల్ చేసుకుంటూ, సిస్టమ్స్ని కంట్రోల్ చేసుకుంటూ తప్పించుకుంటూ ఉంటే దర్ ఇస్ నో హోప్ ఫర్ పీపుల్ లైక్ అస్. నేను చెప్పిన దాన్ని గ్రహించి వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి. నేను పోయి వాళ్ళ కోసం ఓటు వేయలేను. ప్రజల ఓటు ప్రజలది, ఎవరి ఓటు వాళ్ళది. కానీ నిజం తెలపాల్సిన బాధ్యత నాకుంది. తప్పు జరిగింటే అది తప్పు అని చెప్పకుండా ఉండడం కూడా తప్పే. హత్య చేసిన వాళ్ళు చట్టసభల్లో ఉండకూడదు. చట్టసభల్లో ఉండి పోలీసును కంట్రోల్ చేసుకుంటూ, సిస్టమ్స్ని కంట్రోల్ చేసుకుంటూ తప్పించుకుంటూ ఉంటే దర్ ఇస్ నో. ఢిల్లీ లిక్కర్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో ఆప్ నేత మనీష్ సిసోడియాను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. సిసోడియాకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. ఏప్రిల్ 18 వరకు కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఈ నెల 18 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించారు. మద్యం కుంభకోణంలో తన ప్రమేయాన్ని కేంద్ర ఏజెన్సీలు ఇంకా రుజువు చేయలేదని సిసోడియా పేర్కొన్నారు. మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫిబ్రవరి 26, 2023న లిక్కర్ స్కామ్లో అరెస్టు చేసింది. అనంతరం మార్చి 9, 2023న మనీ లాండరింగ్ కేసులో ఈడీ కూడా అరెస్టు చేసింది. ఫిబ్రవరి 28, 2023న ఢిల్లీ కేబినెట్ నుంచి సిసోడియా తప్పుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు.